ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందడి. పంచాంగ శ్రవణానికి సిద్ధమైన పార్టీ కార్యాలయాలు. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్. విద్యాశాఖలో 4500, హోంశాఖలో 2078 పోస్టులు. ఉద్యోగాల భర్తీకి మే నుంచి నోటిఫికేషన్స్. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. యువగళం హామీ నిలబెట్టుకున్నామన్న కూటమి. నిర్దేశిత సమయంలో అన్ని భర్తీ చేస్తామన్న లోకేష్. 2029లోనూ బీఆర్ఎస్ ని తొక్కిపడేస్తాం, ఎలా గెలుస్తారో చూస్తాం. అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం. ప్రతిపక్షంలో కూర్చోపెట్టినా తీరు మారలేదు. హిల్ట్ టీడీఆర్లపై ఏ ఎంక్వైరీకైనా సిద్ధమన్న సీఎం. సభకు రానప్పుడు కేసీఆర్ కు జీతం దేనికన్న రేవంత్. రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ అభ్యంతరం. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్. మట్టి పాత్రలు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని పొన్నం స్పీకర్ పిలుపు. కుండ, గ్లాసులు, జగ్గు, పాత్రలతో ప్రత్యేక కానుక. హైదరాబాద్ లో ఇవాళ గద్దర్ అవార్డ్స్ వేడుక. హాజరు కానున్న భారతీయ సినీ ప్రముఖులు. పురస్కారాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. పట్టణాల్లో ఇళ్లకు క్యూఆర్ కోడ్ డోర్ నంబర్స్. త్వరలోనే మరో 70 అన్నా క్యాంటీన్లు ప్రారంభం. మున్సిపల్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. ఏపీలో చిన్న కాంట్రాక్టర్లకు ఊరట. 50,000 మందికి 2,000 కోట్ల చెల్లింపులకు సర్కార్ ఓకే. ప్రణాళికాబద్ధంగా పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న సీఎం. ఏపీలో మళ్లీ లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు. 2,828 మంది లైసెన్సుల పునరుద్ధరణ. అసైన్మెంట్ కు ₹750 పెంపుకు నిర్ణయం. టిడ్కో ఇళ్ల విషయంలో ఏపీ కీలక నిర్ణయం. ఫ్లాట్ రాని వాళ్లకు డబ్బులు వాపసుకు సీఎం ఆదేశం. 83,865 మందికి 174 కోట్లు రిలీజ్. తెలుగు రాష్ట్రాలను వీడని వానగండం. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్. పంట నష్టంతో రైతుల కన్నీళ్లు. ఏపీలో అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు. పుట్టపర్తిలో మామిడి, పల్నాడులో మిర్చి పంట నష్టంతో అన్నదాత ఇబ్బందులు. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు. కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ. 27న రాములోరి కళ్యాణం, 28న పట్టాభిషేకం. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు. ఉగాది రోజు మల్లన్న దర్శనానికి క్యూ. దర్శనానికి 3 గంటల సమయం. తెలంగాణ సీఎస్ పదవీకాలం పొడిగింపు. మరో 3 నెలలు పెంచిన కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి అంగీకారం. తెలంగాణ ఆర్టీసీకి మరో 200 ఎలక్ట్రిక్ బస్సులు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద బస్సుల కేటాయింపు. తొలి దశలో 2,000 బస్సులు కేటాయించిన కేంద్రం.